అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి ఇట్టే సెట్ అయ్యేటువంటి పాలక్ పన్నీర్ కర్రీ. ఈ పన్నీర్ అనేది ఇంట్లోనే తయారు చేశానండి. ఎలా తయారు చేయాలో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అవసరం అనుకుంటే చూడండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు మరిగించుకున్న తర్వాత శుభ్రం చేసినటువంటి పాలకూర ఆకులు వేసి 2 నిమిషాలు ఆ వేడి నీళ్ళల్లో ఉంచి వెంటనే మనము ఆకులు మొత్తం తీసివేయాలి. నేనైతే 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా నెట్టు ఉంటుంది కదండి, అందులో వేస్తున్నాను. ఇలా ముందుగా పాలకూరను ఉడికించడం వలన పాలకూర అనేది స్మెల్ రాకుండా కూర అనేది చాలా రుచిగా వస్తుంది. వెంటనే మనము ఈ పాలకూర ఆకుల్లో చల్లని నీళ్లు పోయాలి. ఇలా చేయడం వలన రంగు అనేది మారకుండా ఆకుపచ్చగానే ఉంటుంది చూడడానికి. ఇది చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము ఉడికించుకున్నటువంటి పాలకూర వేసుకోవాలి. ఇందులోనే 2-3 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. కాస్త అల్లం ముక్క, ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకోవాలి. ఒక టమోటాను కట్ చేసి వేసుకోవాలి. టమాటో ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్లేదు. మిక్సీ జార్ మూత పెట్టి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీకి వేసేటప్పుడు వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటం అన్న తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మీడియం ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ మొత్తము ఇందులో వేసుకోవాలి. మొత్తం పేస్ట్ వేసుకున్న తరువాత ఇందులో 1/2 స్పూను పసుపు, ధనియాల పొడి, వేయించినటువంటి జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసామండి. మీకు ఇంకా కారంగా కావాలి అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టడం వలన మనకి త్వరగా మగ్గుతుంది. 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే మనకి ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అప్పటి వరకు మగ్గించుకొని ఇందులో 1/2 గ్లాసు వాటర్ పోసి మరొకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ పోయకూడదండి. ఈ కూర ముద్దగా ఉంటేనే రుచిగా ఉంటుంది, నీళ్ళగా ఉంటే రుచి ఉండదండి. అందువలన చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి ఆ పాలకూరలో వేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి. ఇలా కలిపి అలా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి కర్రీ అన్నంలోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పూజా వీడియోస్ కోసం అమ్మ దీవెన ఛానల్ కూడా చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.